2026లో డేటా అనలిస్ట్ కోర్స్ ఇన్ ఎక్సెల్ దీనికి సంబంధించిన వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 150+ అవర్స్ 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు టాప్ నాచ్ ఫ్యాకల్టీ, డేటాబేస్ కాన్సెప్ట్స్, డేటా అనలిటిక్స్ కాన్సెప్ట్స్, విజువలైజేషన్స్, టూల్స్ అండ్ టెక్నాలజీస్ కూడా చాలా బాగానే ఉన్నాయి. సో ఎక్సెల్, ఎక్స్క్యూఎల్, ట్యాబ్లో, పవర్ బిఐ, బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ పైథాన్ అండ్ ఆర్ ప్రోగ్రామ్, SAS, SES అండ్ ChatGPT కూడా నేర్పిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సో నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డేటా అనలిస్ట్ కోర్స్ అనేది హైదరాబాద్ లో ఎక్సెల్ఆర్ లో జాయిన్ అవ్వాలి అంటే, సో డెఫినెట్లీ ఇక్కడ ఎక్సెల్ఆర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. అయితే కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. సో ఫీ రిఫండ్ పాలసీ గురించి తెలుసుకోండి, ఎందుకంటే కొన్ని ఐ హావ్ సీన్ సమ్ రివ్యూస్ ఇన్ గూగుల్. సో దట్ ఒకసారి మీరు కూడా ఏంటి అంటే, సో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి ఒక ఫీ రిఫండ్ పాలసీ గురించి. ఫ్రెషర్స్ కి ఎస్పెషల్లీ సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి నేర్పిస్తున్నారు లేదా కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో ప్లాన్ చేస్తున్నారు లేదా, ఎన్ని గ్యారంటీడ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ దెన్ ప్లేస్మెంట్ టీమ్ ఉందా, ప్లేస్మెంట్ టీమ్ ఉంటే ఎలా హెల్ప్ చేస్తారు, ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా మన ఎండ్ గోల్ ఏంటి, జాబ్ రావాలి. సో దానికి సంబంధించింది మనం ప్లాన్ చేసుకో, అందా లేదా, దాని ప్లేస్మెంట్ టీమ్ ఎలా సపోర్ట్ చేస్తారు, ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీంతోపాటు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ తోటి కుదిరితే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి వచ్చేసి డేటా అనలిస్ట్ కోర్స్ అనేది మీకు సూట్ అవుతుందో లేదో కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. దానికి సంబంధించి కౌన్సిలింగ్ తీసుకోండి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ డెఫినెట్లీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు ముందుకెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. 2026లో ఎక్సెల్ఆర్ డేటా అనలిస్ట్ తీసుకోవచ్చా తీసుకోవద్దా అంటే, డేటా అనలిస్ట్ కోర్స్ అనేది బాగానే ఉంది. ఎక్సెల్ఆర్లో తీసుకోవచ్చా లేదా అనేది కొన్ని విషయాలు మీరు క్రాస్ వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.